ఎవరిని దోచుకోలేదు, దశం భాగాలు అడగలేదు, మీ చందాలు మీ కానుకలు పట్టుకొచ్చి నాకు ఇవ్వడం అనలేదు. నేను చెప్పింది ఒక్కటే ఈ రోజుకి చెబుతున్నానంటే, వాక్యాన్ని నేర్చుకోండి, దేవుని కొరకు బ్రతకండి. ఎవరు చెబుతున్నాడు ఏ బోధకుడు ఈ దేశంలో చూపించండి. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సంఘాలను బంధించేసుకుంటున్నారు. మీరేమన్నా పెట్టినప్పుడు నేనేమన్నా పెడుతున్నానా? మీరేమన్నా బోధకుడు తెచ్చుకుంటే నేను బంధించేస్తున్నానా? దేవునికి విరోధులు, దేవునికి శత్రువులు, దేవునికి కాక తమ కడుపుకే దాసులు. దేవుని కొరకు బ్రతకమని చెప్పండి. మీ సంఘంలో ఉన్న వాళ్ళకి దేవుడు అంటే ఏంటో నేర్పించండి అని చెప్తున్నాను నేను. బోధకులు కూడా రండి, మా దగ్గరకు వచ్చి నేర్చుకోండి, మీ సంఘాన్ని బాగు చేసుకోండి. రేపు దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు అంటున్నాను. అర్థం కావట్లేదండి వీళ్ళకి. ఒకనాడు నోవహు కట్టాడు ఓడలోనికి ఆహ్వానించాడు. 180 సంవత్సరాల పాటు పిలిచాడు, రండి 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 రండి. ఓడ కడుతున్నంతసేపు ప్రజలకు వర్తమానం వెళుతూనే ఉంది, ఎవరో రాలేదు. ఈ రోజున 4 సంవత్సరాల నుంచి పిలుస్తున్నాము, దేవుని దగ్గరకు రండి, దేవునిలోనికి రండి, ప్రతి ఒక్కడు మార్చుకోండి మీ పద్ధతుల్ని. వీళ్ళు రాకపోగా వచ్చేవాళ్ళు అడ్డగిస్తున్నారు. వచ్చిన సంఘంలో ఊడిపోమని చెప్పట్లేదు ఎవరికి. నేర్చుకుని వెళ్ళిపోవడం ఈ సంఘాలకి. దేవుని కొరకు బ్రతకడం నేర్పించిన ఆయనని మాకు జైశాలి బీడి సుందరరావు గారంటే. దేవుని కొరకు ప్రాణం పెట్టాలని నూరిపోసిన వాడు మాకు జైశాలి బీడి సుందరరావు గారంటే. అర్థం కాని నీకు, అర్థం కాని ఈ చవట సన్నాసులకి అది వ్యక్తి పూజ అనిపిస్తూ ఉంది. అక్కడ ఎవరో అన్నాడంట వ్యక్తి పూజ చేస్తారు వాళ్ళని. నీకేం తెలుసు వ్యక్తి పూజ అంటే ఏంటో, వ్యక్తికి గౌరవం ఇవ్వడం అంటే ఏంటో? నువ్వు పెద్ద మునగాడివి. మరి వ్యక్తి పూజ చేస్తున్నారన్నాడంటే ఎవరో వ్యక్తి పూజ. నీకు ఆహారం పెట్టిన తండ్రిని గౌరవించలేని నువ్వు, నీకు వాక్యం వ్యక్తిని నేర్పించిన వ్యక్తికి కృతజ్ఞత చెప్పలేని నువ్వు ఒక మనిషివా? మేము చేస్తున్నది వ్యక్తి పూజ కాదండి, వ్యక్తి పట్ల చూపిస్తున్న గౌరవం. కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి. ఆ వాక్యం మా దగ్గరికి రాకపోయి ఉంటే మేము ఏమై ఉండే వాళ్ళం, అసలు ఏమైపోయే వాళ్ళం, ఎటు వెళ్ళిపోయే వాళ్ళం మేము. ప్రాణం పోతున్న దశలో, ప్రాణం పోతున్న పరిస్థితుల్లో ఎవడన్నా ఒకడు చేయించి కబుతులు బయటికి లాగదనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి అప్పుడు? కృతజ్ఞత చెల్లిస్తాం మనం. మన బ్రతుకు కాలం అంతా అతనికి విధేయులమై ఉంటాం. అదే మేము చూపించేది. అదే ఈ రోజున తండ్రి గారి పట్ల మేము చూపించేది. వ్యక్తి పూజ అనుకుంటున్నారు. వ్యక్తి పూజ, పూజించేది యేసుక్రీస్తుని, పూజించవలసిన తండ్రి అయిన దేవుని మాకు తెలుసు. మాకు ఒకటి నేర్పించాల్సిన అవసరం లేదు. ఏది వ్యక్తి పూజ, ఏది మనుషుల పూజ, ఏది దేవుని పూజ తెలియని పిచ్చి వాళ్ళం కాదు. నువ్వు వెళ్ళి నేర్చుకో బైబిల్ అవసరమైతే. దేవుడి పిల్లలారా, దేవుని కొరకు బ్రతకడం అనే ఒక మహా సంగతిని, మనం పుట్టిన దేవుని కొరకు అనే విషయాన్ని ఎలుగెత్తి చాటుతున్నవాడు ఈ రోజుకి వయసు సహకరించకపోయినా, కన్న వాళ్ళు సహకరించకపోయినా, ప్రపంచమంతా ఏకమైన ఒక్కడిగా పోరాడుతున్న మహా వ్యక్తి అండి జైశాలి బీడు. అర్థం చేసుకోని వారికి అది మూర్ఖత్వం, అర్థం కాని వాళ్ళకి అది వ్యక్తి పూజ, అర్థమైన మాకు అది కృతజ్ఞత. దేవుని పిల్లల, ఆయన అంటే ఏమిటో, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో, ఎవరిని ఆయన సవాలు చేశాడో ఒక్కసారి చూడండి. పోలీసు వ్యవస్థ కానీ, అసెంబ్లీ వ్యవస్థ కానీ, భారత రాజ్యాంగం కానీ, ఇండియన్ పీనల్ కోడ్ కానీ నా దేవుణ్ణి ప్రకటించవద్దని కానీ, బైబిల్లో రాయబడి నువ్వు చెప్పొద్దని అధికారం ఎవ్వడికి లేదు. ఇది కాదనే మగాడు ఎకవాలి మైదానంలో ఉంటే, కమాన్, వెల్కమ్ టు ద స్టేజ్. నాకు ఇచ్చిన లైసెన్స్ దేవుడిచ్చాడు.
దట్ ఈస్ ఇన్ ద హోలీ బైబుల్. అది వద్దని చెప్పడానికి ఎవడు? నేను చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన మగాడు మనగాడు పుట్టాలని కోరుకున్నాడు. ఆయా తరాలలో ఆ మనుష్యుల మధ్య పుట్టించాడు. ఈ తరంలో నేరుగా మీ ముందుకు వచ్చాడు. దేవుని పిల్లలారా, ఐ లవ్ యూ. మిమ్మల్ని నేను ప్రేమించాను. ఇది సుందర 20వ శతాబ్దంలో పుట్టబట్టే అసలు బైబిల్ ఏంటో, బైబిల్ గొప్పతనం ఏంటో, అసలు యేసు మాటల్లో ఉన్న గొప్పతనం ఏంటో, బైబిల్ గురించి గాని ప్రభువు గురించి గాని ఎవడైనా, ప్రధాని కాని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాని, ప్రభుత్వం కాని యేసు జోలుకొస్తే పిడి సుందరరావు సహించడం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో స్వీకరించండి. యేసు జోలికి రాకండి. మరలా చెప్తున్నాడు సమాజానికి, ప్రపంచానికి, ప్రపంచంలో నెట్టన వీక్షిస్తున్న ప్రజలారా, యేసు జోలికి వచ్చేవాడు మీ దేశంలో ఎవడైనా ఉంటే వాడిని ఈడ్చుకురండి. అదే సింహగర్జన అధికారపూర్వకంగా ప్రపంచ మేధావులారా కబడ్డారంటూ ఎవరెవరిని ఎలా ఓడించానో రాసిన పుస్తకం అండి. వాళ్ళ కుక్క కాదు, సింహం. దేవుని పిల్లలారా, బైబిల్ అంటే ప్రతి వాడికి చెమటలు పట్టాలి. ఎవడైనా బైబిల్ జోలికి వచ్చాడో కబడ్డా. నీకు తప్పు అనే మగాడు వేరెవడైనా ఉంటే పిడి సుందర్రావుని ఢీకోవాలి. అంత దమ్ములు ఇండియాలో ఉన్న ఏ ఒక్కడికి లేవని పిడి సుందర్రావుకు తెలుసు. ఎవరికి తల దించడు పిడి సుందర్రావు. సింహం. ప్రపంచ శాస్త్రవేత్తల్ని ఎడంకాలు కింద తొక్కేశాడు వీడు. ప్రపంచ శాస్త్రవేత్తలు ఏమనుకుంటున్నారు? మిస్టర్ బలరాం సావర్కర్, జాగ్రత్త, నోరు పారేసుకుంటున్నావు. ఉన్నారు ఎవరైనా మీడియా వాళ్ళు? మగతనం ఉంటే, మరలా చెప్తున్నాను మీడియాకి, మగతనం ఉంటే ఎవడైనా శాస్త్రవేత్తలు తీసుకొని రావాలి. లేదా చేత కాదని నో వై కీప్ క్వైట్, షట్ అప్. తొడగొట్టి సవాలు చేస్తున్నాను. తొడగొట్టి మీకు దమ్ముంటే అనిల్ని తీసుకొచ్చి స్వస్థతల మీద సవాల్. కత్తి పదునెక్కుంది. పదును వచ్చాడా ప్రపంచానికి ఓడించి అప్పగిస్తాను. బాహాటంగా ఓడించి ప్రపంచానికి బాహాటంగా అప్పగిస్తాను. ఎవడు దొరుకుతాడని చూస్తున్నాను. ఎవడు వీడు? వాడే జయశాలి. వెండులో ఎవడికైనా ఒడుగు పుట్టిస్తాడు. పిడి సుందర్రావు చచ్చిపోయినంత వరకు ఇంటర్నేషనల్ ఛాంపియన్.